తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్ నిర్వహిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఈ బంద్కు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వామపక్షాలతో పాటు మైనార్టీ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించగా మేధావులు సంఘీభావం తెలిపారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీసీ బంద్కు మద్దతు తెలిపి నాగర్ కర్నూలులో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణలో కులగణను విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిస్తే 6 నెలలు గడిచినా ఆమోదం తెలపడం లేదని మండిపడ్డారు. వెంటనే బిల్లుకు ఆమోదం తెలిపి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు జూపల్లి కృష్ణారావు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసేసి బంద్కు మద్దతు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గద్వాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని వెల్లడించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వరంగల్లో జరిగిన బీసీ బంద్ సంఘీభావ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న పలువురు నేతలు కూడా బంద్లో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. మొదటి నుండి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట కోసం అనుక్షణం కృషి చేస్తున్నారని వెల్లడించారు. వెంటనే కేంద్రం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు బీసీ బంద్లో పాల్గొన్నారు. పోచమ్మ మైదాన్ జంక్షన్ నుండి రైల్వే స్టేషన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు నేతలు మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకునే వరకు పోరాడతామని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీల నేతలతో పాటు పలు ప్రజా సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి బంద్కు మద్దతు తెలిపారు. పలుచోట్ల నిరసన ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పలువురు నేతలు ఆరోపించారు. వెంటనే కేంద్రం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఎందుకు వ్యతిరేకిస్తుంది అర్థం కావట్లేదు. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా